నా జీవితం ఏంద్రా అని ఆలోచించిన వాడు సమయాన్ని వ్యర్థపరుచుకుంటాడా? వాడి స్థితి వాడు తెలియకపోతే దేవుడు నాకు తెలుసు, నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు. వాడే ప్రేమించుకుంటాడు. ఇంకోటికి ఐ లవ్ యూ చెప్పి ఏం ప్రయోజనం చెప్పు? ఈరోజు మెనీ పీపుల్ స్ట్రెంగ్త్లెస్, పవర్లెస్, హోప్లెస్, నో ఐడెంటిటీ. దట్ ఈస్ ద ప్రాబ్లం. దేవుడు వాటిలో చూసినప్పుడు అండి, తమ దేవుణ్ణి ఎరిగిన వారు, ఐ వుడ్ రిపీట్ దిస్ యాజ్ మెనీ టైమ్స్ ఇఫ్ నీడెడ్, తమ దేవుణ్ణి ఎరిగిన వారు శూర కార్యాలు చేస్తారు. దేవుణ్ణి ఎరిగిన నీవు రోషంతో జీవిస్తావు. దేవుణ్ణి ఎరిగిన నీవు పౌరుషం కలిగి బ్రతుకుతావు. బైబిల్లో ఉండే చక్కని ఉదాహరణ చెప్పాలంటే దావీదుని చూడొచ్చు. దావీదు చూసినప్పుడు యవనస్తుడిగా ఉన్నాడు, బాలుడని పిలబడుతున్నాడు, యవనస్తుడిగా ఉన్నాడు. అప్రాక్సిమేట్లీ 16.5 years అంటారు వెన్ హీ కిల్డ్ గొలియాత్. 16.5 సంవత్సరాల బాలుడంట. అంటే యవన కాలమున ప్రాయంలో ఉన్నాడు. హీఈస్ నాట్ అ మ్యాన్, యట్ హీఈస్ నాట్ అ చైల్డ్, హీఈస్ జస్ట్ ఇన్ బిట్వీన్ టీన్. సో ఈ స్పేస్లో చూసినప్పుడు ఒక యవనస్తుడికి ఎలా ఉంటుందో అందరికి తెలుసు. తన లెవెల్స్ ఆర్ బూస్టెడ్, హిస్ మైండ్ ఇస్ ఇన్ ఫోకస్, ఈజ్ ఆల్ అబౌట్ ఐ విల్ డూ ఇట్. కానీ దావీదు ద బెస్ట్ స్కేలప్ చేశాడు తన లైఫ్. ఏం చేశాడు? దేవుడిని ఎరిగొన్నాడు. తను దేవుడిని ఎరిగొన్నాడు. దాన్ని బట్టి తను చేసిన కార్యం ఘనమైనది. తను దేవుడిని ఎరుగున్నాడు కాబట్టి తను వెళ్ళిన స్థితిలో దేవుడి నామానికి మహిమ వచ్చినట్లుగా తను గొలియాతుని జయించగలిగాడు. దేవుడు ఎవరు ఎరిగొన్నాడు? అక్కడ ఉన్న వారందరూ ఎరగలేరు, దావీదు ఎరిగొన్నాడు. అక్కడ ఉన్న వారందరూ ఎరిగొంటే పిరికి పందల్లా ఉండుంటారా? ఫిలిస్తీన్లు వచ్చి అవమానపరుస్తూ వారు మీదకి వస్తూ ఉంటే వీరు వెనక్కి పోతూ ఉంటుంటారా? తమ దేవుడిని ఎరిగి వారు దేవుడి అందు విశ్వాసం ఉంచుంటే వారి జీవితం ఎలా ఉండేది? కానీ ఇన్ఫాక్ట్ అక్కడ చూస్తాం, దావీదు విషయంలో చూసినప్పుడు చుట్టూన్న వారందరూ భయంతున్నారు, భీతితున్నారు. టెన్షన్ అరోస్, ఫియర్ వాజ్ రూలింగ్. కానీ ఒక్క యవనస్తుడు వెళ్ళి తన దేవుడిని ఎరిగి ఉన్నవాడు ఏమన్నాడు? నా దేవుడు నా తోడుంటాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నాకు జయాన్నిస్తాడు, నా దేవుడు నాకు బలాన్నిస్తాడు. ఆయన రోషం చూసినప్పుడు మై గాడ్. ఈరోజు ఈ మాట జాగ్రత్త. నీవు దేవుడి యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి అయితే, నువ్వు ఆలోచించే విధానం వ్యత్యాసం ఉంటుందండి.